హాయ్ ఫ్రెండ్స్, వినేజ్ హియర్. 10 సంవత్సరాలు వెనక్కి వెళితే కొన్ని వృత్తిపరమైన కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చేవి. వారెవరంటే అండర్ గ్రౌండ్ మైన్స్ లో పనిచేసేవాళ్ళు, కోల్ మైన్స్ లో పనిచేసేవాళ్ళు, టనల్ లోపల పనిచేసేవాళ్ళు, ఐరన్ మైన్స్ లో పనిచేసేవాళ్ళు, సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు, ట్రైన్, లారీ, స్టీరింగ్ దగ్గర పనిచేసే వారికి, అలాగే గాలి తగలని కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్ లోపల పనిచేసే వాళ్ళకి, ఆయుధాలు తయారు చేసే వాళ్ళకి, మరియు సున్నపురాయి దగ్గర పనిచేసే వాళ్ళకి, ఫైర్ వర్క్ చేసే వాళ్ళకి, పౌర ప్రాజెక్ట్ పొగ గొట్టాల లోపల పనిచేసే వాళ్ళకి అరుదుగా వచ్చేది. కానీ ఇప్పుడు గత కొద్ది కాలంగా తరచుగా కిడ్నీలోని స్టోన్స్ గురించి వింటున్నాము. వయసు పరిమితి లేకుండా చిన్న పెద్ద, ఆడ మొగ అనే తేడా లేకుండా ఇలా వింటూనే ఉన్నాము. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఈ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. మీరు తినే ఆహార పదార్థాలలో ఇవి ఎక్కువగా ఉంటే అంటే ఐరన్, పొటాషియం, కాల్షియం, సోడియం, మెగ్నీషియం. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్ డ్రింక్స్, స్పోర్ట్ డ్రింక్స్, సోడా, మీట్, బెల్లము, చెరుకు రసము, తమలపాకులలో వాడే సున్నము, చిరుధాన్యాలు శుభ్రపరచకుండా మల్టీగ్రెయిన్ పిండిని ఎక్కువగా వాడడం వల్ల కొంచెం దుమ్ము మరియు మట్టి మీ బజ్జ లోపలికి వెళ్తుంది. సీ డ్రై ఫిషెస్ అంటే ఎండు చేపలు, ఎండు రొయ్యలు సరిగ్గా క్లీన్ చేయకపోయినా ఇసుక కడుపులోనికి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన వీధుల్లో బండి పైన అమ్మే పీస్ మిఠాయి, సోం పాపిడిని పిల్లలు, పెద్దలు, మీరు, మేము అందరం ఇష్టంగా తినేవాళ్ళమే కదండి. అదే పీస్ మిఠాయి, సోం పాపిడిని గ్లాస్ సీసాలో ఉంచితే చాలా మృదురంగా ఉంటుంది. ఆ రెండు పదార్థాలను గాలి తగిలే చోట ఎక్కువసేపు ఉంచితే కొంచెం కొంచెంగా ఎలా గట్టి పడుతూ ఉంటుందో అలాగే మీరు కావలసిన మంచినీళ్ళు తాగకపోవడం వల్ల మీరు ఆహారంలో ఎక్కువగా తీసుకుంటున్న ఈ పదార్థాలన్నీ కలిసి కిడ్నీ లోపల చేరుకుని నెమ్మదిగా ఒకదానిని మరొకటి కలుపుకుంటూ ముడుచుకుంటూ గట్టిగా ఒక చిన్న రాయిలాగా ఏర్పడుతుంది. కిడ్నీలో రాళ్లను 4 విధాలుగా క్యూర్ చేసుకోవచ్చు. మొదటిది, ఉదయం పూట ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కొంచెం తరచుగా మంచినీళ్లు ఎక్కువ తాగడం వల్ల, అలాగే కొద్ది రోజులు ఉదయం టిఫిన్ తీసుకోకుండా ఉంటే చాలా త్వరగా క్యూర్ అయిపోతుంది. రెండవ పద్ధతి, డాక్టర్ గారు రాసిన మందుల ద్వారా క్యూర్ చేసుకోవచ్చు. మూడో పద్ధతి, డాక్టర్ గారే కొన్ని కరెంటు తరంగాలను కిడ్నీ లోపలకు పంపించి కిడ్నీ లోపల ఉన్న రాయిని ముక్కలు చేసి యూరిన్ ద్వారా బయటకు వచ్చేలా చేస్తారు. నాలుగో పద్ధతి, కొంచెం ఒంటి నొప్పిని భరించాలి, ఆర్థికంగాను ఖర్చు పెట్టాలి. రాయి సైజును బట్టి లాప్రోస్కోపీ ద్వారా లేదా సర్జరీ ద్వారా రిమూవ్ చేసి క్యూర్ చేస్తారు. ఈ ఆహార పదార్థాల వల్ల కిడ్నీలో రాళ్లు ఎక్కువగా వస్తాయి. ఆ ఆహార పదార్థాలను ఆక్సాలేట్స్ అంటారు. అవి కివీ ఫ్రూట్స్, బాదం పప్పు, వేరుశనగ పప్పు, పాలకూర, మరికొన్ని ఆకుకూరలు, చాక్లెట్లు, స్ట్రాబెర్రీస్, బీట్రూట్స్, పసుపు, సోయాబీన్స్, కిడ్నీ బీన్స్, టీ, కాఫీ, ఆలివ్స్, బంగాళాదుంపలు, క్యారెట్, బచ్చల కూర, స్ట్రాబెర్రీ, స్పైసెస్, టమాటో, సపోటా, గ్రేప్స్, కెన్బెర్రీస్, క్యాబేజీ, కాలీఫ్లవర్. ప్లాంట్ బేస్డ్ సీడ్స్ లో, వెజిటేబుల్స్ లో ఎందుకు ఆక్సాలేట్స్ ఎక్కువగా ఉంటాయంటే ప్లాంట్ తనను రక్షించుకుంటూ తన ఉత్పత్తిని అభివృద్ధి పరచుకోవడం కోసం ఆక్సాలేట్స్ ని విడుదల చేసి దాచుకుంటుంది. అంతే తప్ప ఇంకేమీ లేదు. భయపడవలసిన అవసరం అసలే లేదు. అలాగే ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. చెవిలో గులిమి చేదుగా ఉంటుంది కదండి, అలాగే ముక్కులో చీమిడి కూడా ఉప్పగా ఉంటుంది, నోట్లో లాలాజలము చప్పగా ఉంటుంది. ఎందుకని? పక్కనే ఉన్న అవయవాలలో ఇంత మార్పు ఎందుకుంది? ఎందుకంటే మనం తీసుకునే అనేక రకాల ఆహార పదార్థాలలోని మంచిని చెడుని వేరు చేసి ఎలా ఎప్పుడు ఎంత కావాలో అంత బయటకు పంపిస్తూ తన శరీరాన్ని తనకు తాను రక్షించుకోవడం కోసం జీవక్రియ చేసే ప్రయత్నమే కొన్ని మొక్కలు చేస్తున్నాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే భయపడవలసిన అవసరము అసలే ఉండదు. కొన్ని ప్రాంతాలలో తాగునీటిలో సిలికా, పొటాషియం ఎక్కువగా కలుస్తుంది. సరిగ్గా ఫిల్టర్ చేసి తాగకపోతే, అలాగే ఆ నీళ్లను వంటలో వాడుకున్న కిడ్నీల రాళ్లు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. ఈ ప్రాంతం వాళ్ళు కూడా బాగా శుభ్రం చేసుకుని కాచి వడకట్టిన నీటిని తాగండి. కిడ్నీల రాళ్లు రాకుండా ఉంటాయి. ఏదైనా మనం తీసుకునే జాగ్రత్తలో
ఉంటుంది. అదర్ ఎగ్జాంపుల్, మనం పెద్దవాళ్ళు పులిహారని సంవత్సరానికి 1 లేదా 2 సార్లు, మహా అయితే 3 సార్లు మాత్రమే తినేవారు. ఇంట్లో పెళ్లి జరిగితే పులిహార చేసేవారు. దైవ దర్శనానికి వెళ్తే అసలు మందిరం అంటేనే పులిహార దద్దోజనం. అబ్బా, ఆ రుచే వేరయ్యా. అలాగే ఒకే ప్రాంతం నుంచి మరొక దూర ప్రాంతం వెళ్లేటప్పుడు మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు వారానికి 1-2 సార్లు అందరిళ్లలోనూ పులిహార తయారు చేసుకుని తింటున్నారు. కొందరు పులిహార అంటారు, మరికొందరు తిరగమాతం అన్నం అంటారు, మరికొందరు పులియోగర అంటారు. పేరేదైనా సరేనండి, చింతపండు ఉపయోగించి చేసే పులిహారైనా, కూర పులుసులన్నా, రోటి పచ్చడులైనా ఎక్కువ శాతం ఉప్పును వాడాల్సి ఉంటుంది. సముద్రపు ఉప్పు కొంచెం పర్వాలేదు, కానీ టేబుల్ సాల్ట్ చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే టేబుల్ సాల్ట్ లో గ్రైండింగ్ చేసిన తర్వాత సహజ గుణాలన్నిటినీ కోల్పోతాయి. అందుకని గ్రైండింగ్ సాల్ట్ లో రుచి పెంచుకోవడం కోసం పొలాలలో మొక్కలకు వేసే యూరియాని కలుపుతారు. మీకు ఏదైనా అనుమానం ఉంటే కొన్ని డాక్యుమెంటరీస్ గూగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా చదివి లేదా వీడియో చూసి తెలుసుకోవచ్చు. నేను పులిహారని ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే, పసుపుని చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. పసుపులో ఆక్సాలేట్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు చిన్న కప్పు పులిహార తిన్నదానికి, ఒక పెద్ద ప్లేట్ నిండా పులిహార తిన్నదానికి ఈ రెండిటి మధ్య ఉన్న తేడాను గమనించండి. మానవ శరీరమే ఒక హ్యూజ్ సైన్స్ ల్యాబొరేటరీ. మీ బాడీ మీకే చెప్తుంది ఏది మంచిది, ఏది చెడ్డది అని. కొంచెం శ్రద్ధగా పరిశీలించండి, మీరే అన్నీ తెలుసుకుంటారు. వడలు, బోండాలు, పులి బొంగరాలు, పునుగులు, బజ్జీలు, ఇడ్లీ, దోశలు, కేక్స్, కుకీస్, వీటిలో వాడే సోడా ఉప్పు, బేకింగ్ పౌడర్ కూడా కిడ్నీలో రాళ్లను మరింత గట్టిపరచడానికి ప్రయత్నిస్తాయి. వీలైనంత తక్కువగా వాడండి. పూర్తిగా మానేస్తే మరీ మంచిది. కిడ్నీలో రాళ్లు వాటికి అవే కరిగిపోవాలి అంటే సి విటమిన్ ఎక్కువగా ఉన్నవి వాడండి. అవి నిమ్మకాయలు, పెద్ద నిమ్మకాయలు, చిన్న ఉసిరికాయలు, పచ్చి మామిడికాయలు, నారింజకాయలు లేదా నారింజ పండ్లు, చిన్న చిన్న కమలా పండ్లు, దబ్బకాయలు, లోకల్లో దొరికే బత్తాయిలు మీరు చక్కగా వాడుకోవచ్చు. అలాగే చాలా తక్కువ మోతాదులో చింతకాయలు, చింత చిగురు, గోంగూర వాడుకోవచ్చు. కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు ఏ పదార్థాలు తక్కువగా తీసుకుంటే మంచిదో వివరించాను. అలాగే ఏ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మంచిదో వివరంగా చెప్పాను. మీ సమస్యను బట్టి సర్జరీకి ముందు లేక సర్జరీ తర్వాత కూడా చిన్న చిన్న మార్పులు ఆహారములో చేసుకోవడం వల్ల మళ్ళీ కిడ్నీలో రాళ్లు తిరిగి రాకుండా ఉంటాయి. ఫ్రెండ్స్, మరో మంచి మాట, ఆహారం పరబ్రహ్మ స్వరూపం అంటారు పూర్వీకులు. అటువంటి భోజనాన్ని మురికి కాలువలోనూ చెత్తలోనూ వేసి వృధా చేయకండి. పిరికెడు అన్నం కోసం చాలా మంది పడరాని పట్లు పడుతున్నారు. దయచేసి వీలైతే వాళ్ళకి పెట్టండి, లేదా మీకు దగ్గరలో ఉన్న మూగ జీవాలకి పెట్టండి. ఇది కూడా వీలు కాకపోతే మీరే పొదుపుగా వాడుకుని జాగ్రత్త చేసుకోండి. ఇంటేక్ ఫుడ్ ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ పాయిజన్. డోంట్ వేస్ట్ ద ఫుడ్, సేవ్ ద ఫుడ్. థ్యాంక్ యూ.